సహకరిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఇక్కడ చాలా మంది స్వాములను చూస్తున్నా. స్వాములకి నేను శాంతి అంటే నాతోటి కాదు, స్వాములు రఫ్ ఉండాలంట. శాంతి స్వాముల వారు ఉండాలి. స్వామివారు శాంతి ఉంటే కింద మీరు రాజు అనుకోండి, మేము సైన్యాధికారి, మాకు ఆయుధం కావాలి, మాకు దిశానిర్దేశం మీరు చేయాలి. అంటే మొన్న అడిగినారు నన్ను, హిందువుల కోపిక ఎక్కువ కదా, మరి నువ్వు ఎంత రఫ్గా మాట్లాడుతావు అంటే, బిడ్డ మా దేవతల చేతుల ఆయుధాలు ఉన్నాయి, అవసరం పడ్డప్పుడు ఆయుధాలు వాడమని చెప్తారు. ధర్మం గురించి ఆయుధం వాడితే చాలా పుణ్యం అని చెప్పి ఒక మహానుభావుడు చెప్పాడు. అది వాస్తవం. ఎందుకంటే మంచి మాటలు చెప్తే ఈయన రోజులు కావు. అవసరం పడితే భౌతిక దాడులకు పాల్పడితే కానీ ఒకరిని కొడితే 10 మంది ఉంటారు. ఇవాళ ఒక ఎగ్జాంపుల్, బైరి నరేష్ అన్నోడు హిందూ మతం మీద విషయం కక్కి వరంగల్ వాడిని విపరీతంగా కొట్టిరని. ఇవాళ వాడు నాకు ఫోన్ చేసి, అన్నా నేను యాంటీ హిందూ కాదు, దేవుల గురించి మాట్లాడా, మూఢనమ్మకాల మీద ప్రచారం చేసుకుంటా అని దెబ్బకి దానికి వచ్చింది. మీరు నమ్మరు, వాడి పేరు కూడా తీయొద్దు, కానీ వాడి ప్రభావం చాలా ఉన్నది. అట్లా లైన్లో పడ్డాడు. లైన్లో పడాలి. ఏ సముద్రం ఎన్ని నదులు వచ్చినా కలవాల్సింది హిందూ సముద్రంలోనే స్వామి. లైన్లోకి రావాల్సింది. సో నేను స్వామివార్లకు చెప్తున్నా, మీరు కూడా శాంతి ఉపదేశాలు ఇవ్వకండి. కొంచెం అంటే మీకు చెప్పేంత కాదు, క్షమించాలి. ఎదురు తిరిగే తత్వం కూడా మీరు మీ పీఠాలలో నేర్పించవలసిందిగా ముఖ్యంగా మనవి చేస్తున్నా. ఎదురు తిరిగితే కానీ మనం హిందుత్వం కాపాడుకోలేని పరిస్థితి. అలా 2-3 వేల మండలాలలో హిందువులు మైనార్టీలు అయినారు. మనోడు వచ్చి అడిగినాడు, హిందువులు మైనార్టీలు ఏమవుతుందంటే, నేను చెప్పిన బంగ్లాదేశ్లో ఏమైనా గదే కథ హిందుస్థాన్లో అవుతుంది. ఇది మా దేశం, హిందూ దేశం, హిందుత్వం కాపాడుకోవాలి, ఐకమత్యంగా ఉండాలి. ముఖ్యంగా నేను కూడా ధర్మరక్షణ ఒక సంస్థని స్థాపించడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేనంటే మత ప్రచారం కంటే ముఖ్యంగా ఎవరైతే గోవులను రక్షిస్తున్న వారిపై అక్రమ కేసులు, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఎంఐఎం ఈ ముస్లింలకి సపోర్ట్ చేసే ప్రభుత్వాలే వచ్చినాయి మనకి. సో వాళ్ళపై అక్రమమైన కేసులు పెట్టడం జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి ఫ్రీ బెయిల్స్ ఇప్పియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ధర్మరక్ష సంస్థను స్థాపించడం జరిగింది. గురువు గారు అడిగినారు, నా ధర్మరక్ష సంస్థ కూడా శివస్వామి పాదాల దగ్గర పెడతా. ఎప్పటికైనా నేను నా లైన్ వేరే, నా మొత్తం టోటల్ నా లైఫే వేరే. ఏ లైఫ్ ఉన్నా తృప్తినియదు. నేను హెలికాప్టర్లో తిరిగిన, 5 కోట్ల కార్లో తిరిగిన, 10 లక్షల రూమ్లో ఉన్నా, ఏదైనా తృప్తి. నాకు తృప్తినిస్తే గుడికి పోతే తృప్తినిస్తుంది, గోవు సేవ చేస్తే, ఒక సాధు సంతుల కాళ్ళు మొక్కుతే తృప్తినిస్తుంది. రావాల్సింది హిందుత్వానికి, దేవుడి కాళ్ళ దగ్గరికి రావాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినారు. మీ అందరికి కూడా నా అవసరం ఎల్లప్పుడూ ఉన్నా ఒక ఫోన్ కాల్ అవైల్ ఉంటా స్వామి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూసారుగా చికోటి ప్రవీణ్ గారు ఏ విధమైన శౌర్య ప్రదర్శన చేశారో నిజంగా ఉంది. వాళ్ళ తెలంగాణకి రాజాసింగ్ గారు, చికోటి ప్రవీణ్ గారు, ఇటువంటి శక్తులు ఈ తెలంగాణ ఉన్నాయి కాబట్టి చాలా వ్యవస్థలు నోరు మూసుకుని ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మరింత చైతన్యంగా ఉండటం కోసం ఇక నుంచి కూడా మా 2 ప్రసాదం చెప్పాం కదండి, ఇక 3వ ప్రసాద్ గారు రావాలి. మా అమర ప్రసాద్ గారు రాలేదు. 3వ ప్రసాద్ గారు కూడా రమ్మంటాం. తప్పకుండా ఈ సనాతన ధర్మం కోసం 2 రాష్ట్రాల పనిచేయమని వారిని కూడా ఆహ్వానం పలుకుతాం. ప్రధానంగా చీకోటి ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారిని వారి సందేశాన్ని, రామరాజ్యం వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఎక్కడైతే సమస్య మనకు మొదలవుతుందంటే కోర్టుల దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర. మన చీకోటి ప్రవీణ్ గారు కూడా ఇప్పుడే చెప్పారు, ఎవరి మీద అయితే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారో వాళ్ళందరికీ మేము బెయిల్ ఇప్పిస్తామని చెప్పేసి. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే 219 ఐపీసీ ప్రకారంగా ఆ న్యాయమూర్తికి 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ 75 సంవత్సరాల్లో ఏ న్యాయమూర్తి మీదైనా ఆ సెక్షన్లో కేసు నమోదైందా?
లేదు లేదు. అంటే మరి ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? కోర్టుల్లో 3 పార్టీ సిఆర్పిసి ప్రయోగించాల్సిన న్యాయమూర్తులు ఆ పని చేయకపోతే ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి వీరిని తొలగించాల్సిన బాధ్యత ఎంపీలది. ఇప్పుడు దాకా ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా మామూలు జడ్జి అయినా ఈ సెక్షన్స్ ప్రయోగించి తొలగించబడ్డారా? మరి ఏ న్యాయమూర్తులు అలాంటి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడటండి. ఆ ఇక్ష్వాక వంశ క్షత్రియ ప్రవర్ల వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాల్లో వారు సజీవంగా బ్రతికిలేరా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరత వంశీ అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్నటువంటి ఆ భరత వంశీయులు ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో ఆ భరత వంశీయులు జీవించలేరా? మరి ధర్మ పరిరక్షణ అంటే, ధర్మ స్థాపన అంటే దుష్ట శిక్షణ కదండి. ఒక మానభంగం చేసినా, దేవాలయాల భూములు కబ్జా చేసినా, లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసి ఓ 50,000 లక్ష ఖర్చు పెడితే మీరు 10 ఎకరాల భూమి కబ్జా చేసి ఒక 50 సంవత్సరాలు స్టే తెచ్చుకోవచ్చండి. మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారన్న బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఈ న్యాయస్థానాలు, ఈ పోలీస్ స్టేషన్లు కాదండి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి ఈ న్యాయ వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థ కోసం మరి ఎదురు తిరగాల్సిన అవసరం ఉందా లేదా? అయ్యా, నేను నా మీద 176 కేసులు పెట్టారు, రేప్ కేసులతో సహా పెట్టారు నా మీద. ఎక్కడ ఏ కేసులో నేను లాయర్ని పెట్టుకోలేదండి. నన్ను అరెస్ట్ చేస్తామని పోలీసులు వచ్చారు. అయ్యా, మీరు 41 సిఆర్పిసి అవి ప్రయోగించి మీరు నన్ను అరెస్ట్ చేస్తే 43 సిఆర్పిసి ప్రయోగించి నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తా. నేను చంపడానికే చావడానికి సిద్ధంగా ఉన్నా. మన నిజామాబాద్ లో అండి ఒక ఇష్యూలో నాగన్పల్లి సాయినాథ్ గారు పిలిస్తే ఒక ప్రెస్ మీట్కి వెళ్ళామండి. పోలీసులు ప్రెస్ మీట్ అడ్డుకున్నారండి, మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని. సరేనండి, మేము కూడా చంపడానికి చావడానికి సిద్ధమై ఉన్నాం. 151 సిఆర్పిసి ప్రయోగించి మీరు మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ మీరు చేస్తే 43 సిఆర్పిసి ప్రయోగించి మీ యజమానుల హోదాలో, మీరు మాకు సర్వెంట్స్, మేము మీ యజమానులం, మీ యజమానుల హోదాలో మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి అని చెప్పేసి ప్రయోగం చేస్తే వాళ్ళు అటు నుంచి అంటే పారిపోయి ఉన్నారండి. ఎక్కువ మీ సమయం వృధా చేయం. ధర్మస్థాపన కోసం మనం ఎదుర్కోవాల్సింది మాత్రం న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లే. న్యాయస్థానాలే, పోలీస్ స్టేషన్లే. నేను చిన్నప్పుడు మా అమ్మ ఉగ్గుపాలతో పాట పాడితే విన్నానని నేను. వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ నా తోడు. ఈ ఊర్మిళాదేవికి అక్కడ ఎదుర్కొన్నటువంటి పరీక్ష, లంకలో ఎదుర్కొన్న పరీక్షల పాట రూపంలో, జోలపాట రూపంలో మా అమ్మగారు పాడుతుంటే విన్నామండి. త్యాగరాజు కీర్తన విన్నాం. నేను నామ వైభవం పులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువర నీ ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల చేసినట్టి నీమది నెరింగి సంతతంబులను గుణభజనానంద కీర్తనము చేయువారిందరో మహానుభావులు. ఓ రామచంద్రమూర్తి, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావు అన్నది అబద్ధం అని ఏ మతాలైతే చెబుతున్నాయో వాటన్నిటిని కళ్ళ చేసి, దుర్మతములను కళ్ళ చేసి, వాటి అబద్ధం చేసి, పరాక్రమ ధైర్యముల శాంత మానసముచే ధర్మస్థాపన కోసం తిరిగి వచ్చేటువంటి నీ గుణవచనానంద కీర్తనము చేసేవారయ్యా మహానుభావులు అంటే అని చెప్పిన త్యాగరాజు కీర్తనలు విన్నాం. ఏమండి, ఇక్ష్వాక వంశానికి గుర్తుగా వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్ర క్షత్రియ ప్రవర్లు, భరత వంశానికి గుర్తుగా ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర సజీవంగా నీ భూమి మీద ధర్మస్థాపన కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనం నడుము బిగించకపోతే ఆ భగవద్గీతకి, ఆ రామాయణానికి కలంకం అన్న ఉద్దేశంతో రామరాజ్యాన్ని స్థాపించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన కోర్టు ముందు చెప్పి వచ్చామండి. యూ డజంట్ హ్యావ్ అన్బ్రైడల్ పవర్స్ టు డిలిగేట్ ద కాన్స్టిట్యూషన్ యాక్ట్స్. మీరు తప్పుడు తీర్పిస్తే మీకు కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. రామరాజ్యాన్ని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో, కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండి ఇంటెలిజెన్స్ వారికి కూడా చెప్పించామండి. 340 సిఆర్పిసి అనేది కోర్టులో న్యాయమూర్తులు ప్రయోగించకపోయినా వారి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించి జైలుకు పంపించిన కారణంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేశామని. ఎక్కువ సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ఎవరికైనా అవకాశం, ఆసక్తి ఉన్నప్పుడు రామరాజ్యం.net అనే వెబ్సైట్ లో చూసుకోవచ్చండి. ప్రత్యేక సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని దేవాలయాలు, అన్యాక్రాంతం అయిపోయిన గోచార భూములు, దేవాలయాల భూములు స్వాధీనం చేసుకుని ప్రత్యేక సైనిక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్ లో కానీ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని
మీరు పని చేయకుండా ఇష్టానికి మీరు పని చేస్తే మిమ్మల్ని మీ పోలీస్ స్టేషన్లోనే 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ 40 సెక్షన్ ప్రయోగించి మీ కోర్టులో మీ పోలీస్ స్టేషన్లో కట్టేస్తాం. మా గోత్రం ఇది, మా క్షేత్రం ఇది. శౌర్యం తేజో దుర్దాక్షం విద్యే చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు ఉన్నాయో లేదో యుద్ధానికి వస్తే కదా తెలిసేదండి. అయ్యా ఎక్కువ సమయం తీసుకోం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఓపిక ఉన్న మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తామండి. అయ్యా నా పేరు వీర రాఘవరెడ్డి, గోత్రం మహిపాల, ప్రవర కాశ్యప, వర్ణం శూద్ర, వంశం ఇక్ష్వాకు. ఇదేంటి నువ్వు శూద్రుడు అంటున్నావు, ఇక్ష్వాకు వంశం అంటున్నావు అనుకోకండి. మృగమదలామ శుభ నిధిల వరచటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ తెల్ప సీత తెలిసి వలచి సొక్కలేదా ప్రీతి నిన్ను కానకన రుచి కానక వసన నిన్ను. ఆ జటాయు శ్రీరాముడి సంభాషణలో కశ్యపుడు 8 భార్యల్లో 8వ భార్యకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారని విన్నాం కదండి. అందులో ఆ సూత్ర పరంపరలో జన్మించిన మహిపాల గోత్రుడిని నేను, ఇక్ష్వాక వంశీని. మరొక సందర్భంలో మీ అందరినీ పేరు పేరున కలుసుకునే అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తేనండి. వీర రాఘవరెడ్డి గారు వారి తల్లిదండ్రులే ముందే తెలుసుకుని వీర అని చేర్చినట్టున్నారు. వీరత్వాన్ని ఖచ్చితంగా తెలియపరిచారు. వారి గట్టిగా కరతాళధ్వనులతో వీర రాఘవరెడ్డి గారు. తప్పకుండా శిక్షణా తరగతులు అనేవి ప్రతి వ్యవస్థకి అవసరమే. అది స్వామీజీల వ్యవస్థకి, సమాజంలో ఉన్న వ్యవస్థకి అవి ఉన్నప్పుడు ఎటువంటి అవస్థలు ఉండవని మనం భావిస్తూ వీరరాఘవరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, సమాజంలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఏ మాతృమూర్తికి అన్యాయం జరిగినా, హిందూ ధర్మానికి జరిగినా, ఏ దేవానికి జరిగినా ఒక శివంగిలాగా ముందుకు వచ్చి అందరినీ ప్రశ్నిస్తూ దూసుకువెళ్ళే మనస్తత్వాన్ని కలిగి కోర్టులో కేసులు వేసి వాటిని గెలిచి ఇదిగో నా వీరత్వం చూపించే మా కరాడి కళ్యాణ్ గారిని మానవలసి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూడడానికి చాలా ఉన్నామండి. రామనామం జయిస్తామంటే గట్టిగా జై శ్రీరామ్. జై బోలో రాజా రామచంద్ర ప్రభుకి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి. జై బోలో ధీర వీర శూర పవన సుత హనుమానికి. హర హర మహాదేవ్. శంభో శంకర. సభాయ నమః. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు స్వామి. అలాగే మనందరం కూడా ఎప్పుడు కూడా రాముని వారము మాకేమి విచారము స్వామి నీదే భారం అంటే ముందుకెళ్తాం. ఆ రాముని మీద భారం వేస్తాం. శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అంటూ శ్రీకృష్ణుని కీర్తిస్తాం. గానలోలుడు ఆయన. అటువంటి కృష్ణ భగవానుని భక్తులుగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. శివస్వామి వారి ఆధ్వర్యంలో పూజ్యశ్రీ స్వామీజీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన ఏది అబద్ధం చెప్పరండి. ముందు 2 సార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి అంటే ఏదైతే సంస్థలు అనుకున్నాం. కానీ కొంతమంది వల్ల అవి పక్కకు వెళ్ళటం, 3వసారి అన్నారు కదా, అయినా సరే మేము ప్రయత్నం మానం. ఖచ్చితంగా మేము ముందుకు వెళతాం. ఎందుకంటే స్వామీజీ అండ ఉంది. ఆ తోడుగా మాకు ధైర్యాన్ని, అలాగే అవసరమైతే ప్రాసతో పాటుగా మంచి వాళ్ళందరికీ గడ్డి పెట్టే ఇంకో స్వామి ఉన్నారు మాకు, రాధా మనోహర్ స్వామి. ఆయన ప్రాసకే పెద్ద మంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా. అలాగే మా స్వామీజీ అందరికీ మార్గదర్శనం చేస్తుంటారు, కృష్ణ చైతన్య స్వామి. మా మంగళగిరి నుంచి వచ్చేసిన మా సుందర చైతన్య, మా మంగళ మహారాజ్ స్వామీజీ వారు కూడా. ఇంతమంది స్వామీజీలు అందరూ ఆసీనులే ఉన్నారు. వీరి మార్గదర్శనంలో మనందరూ నడవడం నిజంగా మన పూర్వజన్మ పుణ్యఫలం. ఎప్పుడైనా సరే నేను హిందూ ధర్మం కోసం పనిచేయడం మొదలు పెట్టగానే మన వాళ్ళ నుంచి, బయట వాళ్ళ నుంచి కూడా చాలా చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాను. ఎందుకంటే మీరు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, మీరు చేస్తున్న మాటలు ఏంటి, మీరు మాట్లాడడానికి అర్హులు కారు అన్నారు. నా వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. నేను చిన్నప్పుడు 13 ఏట నుంచి నేను హరికథలు చెప్తున్నాను. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. అప్పటి నుంచి నేను ధర్మరక్షణ కోసం, ధర్మ అంటే
పరిరక్షణ అంటే మనం ధర్మాన్ని రక్షించక్కర్లేదండి, ధర్మమే మనల్ని రక్షిస్తుంది. కానీ ధర్మ ప్రచారంలో భాగంగా ఉన్నాను, హరికథ చెప్తూ, రామనామస్మరణ చేస్తూ. కాబట్టి రామాలయాన్ని ఇంకా కట్టాలి, స్వామీజీకి తెలుసు కాబట్టి చెప్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇద్దరు స్వామీజీలు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ డిసెంబర్లో మొదలవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మా ఇండస్ట్రీలో చాలా మందిని మత మార్పిడులు చేస్తున్నారు, ఇండస్ట్రీలో ఆర్టిస్టులే. నేను ఒక ఆమెను ఈ మధ్య నేను ఇంటర్వ్యూలు చేస్తున్నాను చాలా మందిని యూట్యూబ్లో. ఫస్ట్ నేను ఇచ్చేది భగవద్గీత వారికి గిఫ్ట్గా. మీ అందరికీ శ్రీకృష్ణ అనుగ్రహం ఉండాలి, మీకు మార్గదర్శకంగా ఉండాలి, ఇది మీకు ఉపయోగపడాలి అని నేను భగవద్గీత ఇచ్చి మొదలు పెడతాను ఇంటర్వ్యూ. అలాగే ఒక ఆవిడని అడిగానండి, ఆవిడ చాలా మంచి హీరోయిన్గా చేశారు, ఇంతకుముందు చెల్లెలుగా కూడా చాలా క్యారెక్టర్ చేశారు. ఆవిడ ఈ మధ్య గొర్రెగా మారిపోయిందండి, నాకు తెలియదు. ఆవిడ ఏం చేసిందంటే, నేను ఆవిడని అక్క నాకు ఇంటర్వ్యూ కావాలి అని అడిగితే, నువ్వు నిమ్స్లో మొన్న వెళ్ళి 3 మేకులు పీక్కోలేనాడు దేవుడా అని అన్నావా లేదా, పెద్ద వైరల్ అయిందా లేదా అది అన్నది. అవును అన్నాను, మా రాధామనోహర్ స్వామి ఎలాగంటారు, ఆయన వెనకాల మేము కూడా అదే అంటున్నాం అన్నాను. అనగానే నువ్వు ఆ మాట ఎలా అంటావు, మా దేవుడి గురించి ఎలా తెలుస్తావు, నిజ దేవుడిని తెలుసుకుంటేనే కదా అంది. ఇంకా ఆవిడతో నాకు చాలా పెద్ద వాగ్వాదం అయింది, మెల్లగా స్టార్ట్ అయింది. చెప్పాను చివరికి ఒకటే మాట చెప్పా, నీ ఇంటర్వ్యూ వద్దు, నీ వద్దు, నా ధర్మం జోలికి వస్తే నీ ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసాం మేము, నీ ఇంటర్వ్యూ అవసరం లేదని పెట్టేసా ఫోన్. నాకు ఇంటర్వ్యూ కానీ నా వృత్తి కానీ కూడా వదిలేసుకుంటా నా ధర్మం కోసం వెళితే. ఆల్రెడీ ఇంట్లోనే కూర్చుంది స్వామి చాలా రోజులుగా, అయినప్పటికీ మనం ఏదో వెలుగులోకి తెద్దాం అనుకున్నాం, కుదరలేదు. అలాగే చీకటే కావాలంటే. కాబట్టి ఇలాంటివే కాకుండా ఎక్కడ ఏ పని జరిగినా, అర్ధరాత్రి మొన్న ఒక డాక్టర్ లవ్ జిహాద్ గురైతే 5 o'clock వరకు వారి ఇంటి ముందు కూర్చొని తెల్లవారు 5 వరకు కూడా కౌన్సిలింగ్ చేసి ఇప్పుడు అమ్మాయి మారి తల్లిదండ్రుల మాట వింటుంది. అది మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఒక వారం కూడా కాలేదండి, మొన్న ఎవడో ముస్లిం అమ్మాయి నిర్మల్లో చేర్చాడు, 11 సంవత్సరాల అమ్మాయిని. అక్కడికి వెళ్ళి పోలీసులతో గొడవ పెడితే మా మీద కేసులు పెడతాం, ఇది సోషల్ మీడియాలో వైరల్ చేస్తే అన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి దగ్గర గోహత్యలు జరుగుతుంటే, ఎక్కడంటే విజయనగరం, వైజాగ్, అక్కడ ఆపి పెద్ద ధర్నాలు చేసాం. ఎన్ని చేసినప్పటికీ కూడా మనలో మన నిబద్ధత నియమం పాటిస్తూ మనందరం కూడా ఏకతాటి మీద ఉండాలి. ఈ రోజు వచ్చామా సమావేశంలో కూర్చున్నామా, మాట్లాడామా, ఏదో 4 పెద్దవాళ్ళు చెప్పింది విన్నామా, తెల్లవారులు ఇస్తే పక్క వాళ్ళు వెళ్తారులే మనమే వెళ్తామని ఇంట్లో కూర్చోవడం కాదు. ఎక్కడ తెలిసినా వెంటనే, ఎవరు చెప్పినా చెప్పకపోయినా విషయం తెలిస్తే బయలుదేరి పదండి. ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళకు మీరు వెళ్ళకపోతే, పక్కింట్లో అయినప్పుడు వెళ్ళకపోతే, మీ ఇంట్లో అయినప్పుడు కూడా ఎవరు రారు. ఇదే నేను చెప్పబోయేది. నాకు ఎవరు చెప్పినా కాకితో కబురంపినా వెళ్తాను నేను. కాబట్టి శివస్వామి గారు ఇంతకు ముందు చెప్పినట్టుగానే మేము ఎప్పుడు ఆయన వెంటే నడుస్తాం. ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఒక అలవాటు ఉందండి, ఎక్కడికి వెళ్ళినా సత్సంగం, ఇది సజ్జన సాంగత్యం అంటారు. మన వాళ్ళందరితో కూడా కలిసి ఒక గోవింద నామస్మరణ చేయిద్దాం.